నమస్కారం, వెల్కమ్ టు మై షో 1-to-1. భారత ఔషధ పరిశ్రమకు తొలి చిరునామా హైదరాబాద్. దేశంలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 3వ వంతు ఒక్క హైదరాబాద్లోనే తయారవుతాయి. ఇక మీదట ఇదే నగరానికి మరో ఖ్యాతి రాబోతోంది. ఫార్మా విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి యోచన చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ భారత ఔషధ రాజధానిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోనున్నదా? ఇదే అంశంపై మాట్లాడడానికి అమెరికాకు చెందిన మెరీవాక్స్ ఫార్మా ప్రెసిడెంట్ అండ్ సిఇఓ డాక్టర్ మోహన్ రెడ్డి గోలి 1-to-1కు వచ్చారు. నమస్కారం మోహన్. నమస్కారం. ఫార్మా అని అనగానే మనకి దేశంలో గుర్తొచ్చేటువంటి 3-4 నగరాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది హైదరాబాద్. సో దీనికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో. సో అనేక దశాబ్దాలుగా ఆ ఖ్యాతి నిలుస్తోంది. సో ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈవేళ నిన్న ఒక ఫెర్రింగ్ సంస్థకు చెందినటువంటి స్విట్జర్లాండ్ సంస్థకు చెందినటువంటి ప్రతినిధి బృందం వచ్చినప్పుడు 1700 crores ఒక దే వాంట్ టు కమ్ ఇన్ ఏ బిగ్ వే ఫార్మాస్యూటికల్లోకి వస్తాం అనుకున్నప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చేశారు. సో మనకి వీ హ్యావ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, అండ్ వై కాంట్ వీ హ్యావ్ ఒక యూనివర్సిటీ, ఒక ఫార్మసీ యూనివర్సిటీ ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేసుకోకూడదని. అంటే అంత ఆ స్థాయికి సంబంధించి మనకి హైదరాబాదు నగరం పెరిగినట్లేనా? నిజానికి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని హంగులు సదుపాయాలు హైదరాబాద్లో ఉన్నట్టేనా? ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ దక్కన్ తరపున నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అన్నది కరెక్ట్. హైదరాబాద్ అనేది ఇప్పుడే కాదు, మనకు ఒక మీరు బ్యాక్ ఒక 40 సంవత్సరాల కింద చూసుకుంటే ఐడిపిఎల్ ఉన్నది మనకు. సో ఐడిపిఎల్ అనేది రష్యా నుంచి వచ్చి కూడా ఇక్కడ మన దగ్గర ప్రొడక్షన్ చేసేవాళ్ళు. సో అది అట్లే మనకు పెరుగుతూ ఈరోజు ప్రపంచంలో ఒక 100లో 70% ఎక్స్పోర్ట్ మన ఇండియా నుంచే అవుతుంది. అందులో మనము 90% మన హైదరాబాద్ నుంచి ఉన్నది బల్క్ యూనిట్. సో ఇట్లా పోతున్న కొద్దీ సో మనం కొన్ని కంట్రీలలో మన హైదరాబాద్ని ఫార్మాబాద్ అంటారు. ఓకే, ఫంటాస్టిక్. సో అంటే అంత ప్రఖ్యాతి గల రాష్ట్రం. సో హైదరాబాద్ ఒక నిజంగానే ఫార్మాకు ఒక వెన్నుముక లాంటిది. సో అట్లనే కేసీఆర్ గారి విజన్ అని ఏదైతే ఉందో, తను ఒక ముఖ్యమంత్రినే కాకుండా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక ఇండస్ట్రీని ఇన్వైట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, ఒక ఇండస్ట్రీకి వస్తే జరిగేటువంటి ఉద్యోగాలు అనుకోండి, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అనుకోండి, సో వాటిని ఏ విధంగా రూపొందించాలంటే ఒక ప్రణాళికబద్ధంగా తను స్టడీ చేసి ఒక ప్రత్యేకమైన ఫార్మా అనేది ఉండాలి. సో ఈ బ్రాండ్ను పోగొట్టనియద్దు. సో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలా రకరకాల అవి జరిగాయి. అయ్యో రేపు పొద్దున తెలంగాణ సెపరేట్ అయితే ఫార్మా పోతుందేమో, సో ఇంకా ఇన్వెస్టర్స్ రారేమో అనేది. కానీ ఈరోజు దానికి భిన్నంగా జరుగుతుంది. సో ముందు భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా చేసిన ఒక ప్రణాళికంగా ఇంకా ఫ్యూచర్ జనరేషన్కి ఏ ప్రాబ్లం కావద్దు, ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, సో లాట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ రావాలి అనే దాని మీద చాలా టోటల్ అసలు తెలంగాణ పారిశ్రామిక విధానమే ఈ లైసెన్స్ రాజ్ నుంచి విముక్తం అయ్యేటువంటి అంశంలో చాలా క్విక్ లైసెన్సెస్ పొందేటువంటి ఎట్ వన్ విండో సింగిల్ విండోలో వచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఐపాస్ సిస్టమ్ అది వచ్చింది. సో ఇతర పరిశ్రమలు కూడా వస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఆల్రెడీ ఉన్న పరిశ్రమని పరిపుష్టం చేసుకోవడం అనేది చాలా కీలకమైంది. బికాస్ అది మనకి హైదరాబాద్కు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన రెప్యుటేషన్ కాబట్టి. సో దీనికి ముందు యూనివర్సిటీ అంటే ఈ ఫార్మసీకి సంబంధించిన విద్యని ఇక్కడ కేంద్రీకృతం చేసే ముందు ఇండస్ట్రీ కూడా కేంద్రీకృతం అవుతుంది. యూజువల్గా బహుశా మీరు యుఎస్లో నుంచి వచ్చారు కాబట్టి యూనివర్సిటీస్ అక్కడ ఉండే ఇండస్ట్రీకి లింక్ ఉండేటువంటి విధానం అక్కడ ఉంటుంది. సో ఆటోమొబైల్ అక్కడ ఉంటే అక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉండేటువంటి అవకాశం ఉండడం, ఫోర్డ్ సిటీకి దగ్గరలో యూనివర్సిటీస్ ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి సేమ్ మెథడ్లో ఇక్కడ చదువుకుని ఇక్కడే యూనివర్సిటీ ఉందనుకో, దే కెన్ హ్యావ్ అంటే ఎంప్లాయ్మెంట్ అని కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా కావచ్చు. సో అలాంటి విధానం తీసుకురావాలని అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఇలా తీసుకొచ్చేటప్పుడు ఉండేటువంటి ఛాలెంజెస్ ఏమిటి? బేసికల్గా 3 players ఉంటారు. ఒకటి MNCs, 2 లార్జ్ స్కేల్ బల్క్ అండ్ అండ్ 3rd SME, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. నిజానికి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మనకి చాలా పెద్ద ఎత్తున ఒక దేశవ్యాప్తంగానే మోర్ దెన్ 250 మేజర్ ఉన్నాయి.
సో కాబట్టి ఈ చిన్న ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నా కూడా వాటి యొక్క కంట్రిబ్యూషన్ మొత్తం ప్రోడక్ట్లో తక్కువ ఉంటుంది. అంటే మెల్లగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో మీరు ఆల్రెడీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది కాబట్టి మీకు స్వీయ అనుభవం చెప్పగలుగుతారు. సో కాబట్టి మీకుండేటువంటి ఇబ్బందులు ఏమిటి, అట్లా ఛాలెంజెస్ ఏమిటి, సౌకర్యాలు ఏమిటి? యాక్చువల్లీ మీరు అన్నట్టుగా స్మాల్ ఇండస్ట్రీ దెబ్బతినడానికి రీజన్ ఏంటంటే ఎక్కడైనా ఒక కంపెనీ అంటే మీరు యూఎస్లో చూసుకుంటే సో మీరు అన్నట్టుగా కనెక్టివిటీ యూనివర్సిటీస్ స్టూడెంట్ కనెక్టివిటీ అంటే ఒక ప్రాజెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ ప్రాసెస్లో ఈ వాజ్ లెర్న్ ద ఫస్ట్ ఎక్విప్మెంట్స్. అసలు బేసిక్గా ఆయనకి ఎప్పుడు ఏ ఎక్విప్మెంట్ వాడతారు, దేనికి వాడతారు అని ఒక ప్రాక్టికల్గా నేర్పడం జరుగుతుంది అక్కడ. సో వాళ్ళు దాన్ని ఒక థీసిస్ మోడల్లో సబ్మిట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోతుందో సో వైల్ ఈజ్ డూయింగ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆయన మైండ్లో మీరు అన్నట్టుగా ఎంటర్ప్రైనర్స్ కావచ్చు లేదా మంచి స్కిల్డ్ సైంటిస్ట్ కావచ్చు. సో అదొకటి ఖచ్చితంగా యూనివర్సిటీ మాత్రం ఉపయోగపడుతుంది. ఇంకా మీరు స్మాల్ ఇండస్ట్రీ దెబ్బతినట్టు అంటే బల్క్ యూనిట్ వల్ల అంటే సో ఎక్కడని మనకి ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్లో తెలంగాణలో అని ఒక R&D సెంటర్ లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే సో ఇప్పుడు మా కంపెనీ నా యూఎస్లో కంపెనీ ఉంది. సో మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. సో వీఆర్ స్క్రీనింగ్ లాట్ ఆఫ్ మాలిక్యూల్స్. సో లైబ్రరీ అంటారు. సో ఎప్పుడైతే లైబ్రరీ మాలిక్యూల్స్ వస్తాయో అప్పుడు అవన్నీ బల్క్ స్కేల్ కాకుండా స్మాల్ ఇండస్ట్రీలకు ఇస్తారు అవి. సో అప్పుడు అందులో మార్జిన్ కూడా చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది అంటే ఎప్పుడైతే యుఎస్ FDA అక్కడ యుఎస్లో ఉన్న ఇక్కడ మీరు ఇంతకుముందు పోల్చి చెబుతున్నారు అమెరికాలో ఉండేటువంటి ఫార్మా సంస్థలకి భారతదేశంలో ఉండే ఫార్మా సంస్థలకి ప్రధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన అభివృద్ధికి సంబంధించిన అంశాలు. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇక్కడ ఉండే కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రపోర్షన్కిను అక్కడ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రపోర్షన్కి చాలా తేడా ఉంది. ఈ వీళ్ళకి వచ్చే రెవెన్యూలో మన దేశంలో ఉన్నటువంటి ఒక లెక్క ప్రకారంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలిస్ట్ 1 to 2% మించి పెద్ద బల్క్ ఇండస్ట్రీలు కూడా ఖర్చు పెట్టట్లేదు R&D మీద. బట్ వేరాస్ ఇన్ యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ మోర్ దాన్ 10% ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అంటే బహుశా ఇది ఇండస్ట్రీ యొక్క హెల్త్కి అంటే కొత్త మనం పేటెంట్ మనం తెచ్చుకోవడానికి కానీ కొత్త జెనరిక్ మెడిసిన్స్ మనం తయారు చేసుకోవడానికి కానీ R&D ఉపయోగపడుతుంది కదా కంపల్సరీ. సో కాబట్టి అంటే ఈ రకమైనటువంటి డిస్పారిటీని తగ్గించాలంటే బహుశా పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అయితే మీరు అన్నట్టు యూఎస్ఎల్ ఎట్లా ఉంటుంది, యూఎస్ఎల్ ఏం చేస్తారంటే ఒక R&D సెంటర్కు ఫస్ట్ NIH ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన అనుకోండి, ఇప్పుడు నాకు $7 million ఫండింగ్ ఇచ్చారు. ఓకే. సో వీఆర్ డెవలప్ 2 drugs, ఒకటి క్యాన్సర్ ఒకటి సెప్టిక్ అవార్డ్ అంటే లంగ్స్ ది. సో $7.2 million ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ గ్రాంటెడ్. సో నౌ ఐఎమ్ ఈజీలీ వర్కింగ్ ఆన్ ఇట్, నాకు భయం లేదు. ఓకే. సో నేను కంటిన్యూ అంటే మీరు ఈ $7 million ఇచ్చింది మన యుఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి అంటే మీరు కేవలం R&Dకి మాత్రమేనా లేకపోతే టోటల్? ఓన్లీ R&D, అది కూడా విత్ ఇన్ ది యునైటెడ్ స్టేట్లో చేయాలి. ఓకే. సో అప్పుడు ఏమైందంటే మన డ్రగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో వన్స్ యూఎస్ FDA మనం క్లినికల్ ట్రయల్ వెళ్తున్న కొద్దీ సో వన్స్ వి సక్సెస్ ద డ్రగ్ సో ఎంటైర్ వరల్డ్ లయబిలిటీ ఆ డ్రగ్ మీద ఏదైతే లయబిలిటీ వస్తుందో ద కంట్రీ విల్ గెట్ ఇట్ ద బెనిఫిట్. ఓకే. సో దట్ ఈస్ దర్ ఇన్వెస్ట్మెంట్. రైట్. సో వేరేజ్ ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఒకదాని మీదనే వాళ్ళు స్కోపింగ్లో చూపిస్తారు. సో బల్క్ యూనిట్ ఇంటర్మీడియట్ చేసి పంపి ఎక్స్పోర్ట్ చేసి మనం ఇంటర్మీడియట్ యూనిట్ తర్వాత స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూజువల్గా బల్క్ ఇండస్ట్రీస్ చేసినటువంటి రీసెర్చ్ SMEs చేయడానికి అవకాశం ఉంటుందా? కంపల్సరీ ఉంటుందా అవకాశం? కానీ మరి వాళ్ళు పెట్టినంత అమౌంట్ ఎక్స్పెండిచర్ దీన్ని పెట్టలేరు కదా వీళ్ళు SMEs. అది అక్కడే మనకు ఓకే. సో కాబట్టి మనం స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని కూడా ఆ పరిశోధన వైపు వెళ్ళేలా చూడాలి అనుకుంటే గవర్నమెంట్స్ పార్టిసిపేషన్ ఇస్ రిక్వైర్డ్. రైట్. ఓకే. సో ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు లేదా ఎలాంటి మద్దతు ఇస్తే ఈ చిన్న మధ్యతరగతి ఫార్మా పరిశ్రమలు కూడా పరిశోధన మీద ముందుకు సాగగలుగుతాయి? ఫస్ట్ ఇప్పుడు మన ఇక్కడ IICT ఉందండి, యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. సో లాట్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ సైంటిస్ట్ ఉన్నారు అక్కడ. సో ఇండస్ట్రియలిస్ట్ ఎట్లా ఉండాలి అంటే
సో కేవలం నేను బల్క్ యూనిట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నాకు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు అది మనకు బ్రాండ్ ఉండదు. ఇంటర్మీడియట్స్కి ఎప్పుడు బ్రాండే ఉండదు. సో మనం ఎక్స్పోర్ట్ చేసిన దానికి మనకేం బ్రాండ్ ఉండదు. సో వేరే యూ డెవలప్ ద R&D సెంటర్, సో ఇట్ ఈస్ ఎ బ్రాండ్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది. సో ఎంటైర్ లయబిలిటీస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ ఏం చేయాలి అంటే స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళకి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ చేయాలి ఓకే కంప్లీట్గా. సో ఇచ్చేసి లెట్స్ సే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే దానిలోనూ అంటే కెమికల్స్ దానిలోనూ లేకపోతే ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏమన్నా ఎక్సెస్ ఉన్న వాటిను, సో ఇట్లాంటి కొన్ని ఇస్తే ఇప్పుడు ఉండేటువంటి ట్యాక్స్ మెథడ్ SMEsకి అనుకూలంగా ఉందా కొంచెం అది లేదండి. అప్పుడు ఆ పాలసీలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీలో అంటే అంత మంది రాష్ట్రం చేతుల్లో ఉండదు కదా, కేంద్రం చేతులు. అంతే రాష్ట్రాల పాత్ర చాలా పెద్దది. రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇప్పుడు 100 కోట్లు ఇస్తుంది, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలనేది రాష్ట్రాలది ఉండాలి. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పూర్వం ట్యాక్సెస్ చేసేటువంటి విధానం మీరు ఇక్కడ సిన్స్ యూ హ్యావ్ ది ఇండస్ట్రీ హియర్ యూ మస్ట్ బి నోయింగ్ వెరీ వెల్. ఎక్సైజ్ డ్యూటీ 15% ఉండడం, అది కూడా ఫినిష్డ్ ప్రోడక్ట్ మీద ఉండేది. ఇంతకుముందు ఫ్యాక్టరీ దాని మీద ఉండేటువంటి విధానం ఉండేది. ఈ మారిన విధానం పట్ల SMEs వాళ్ళ గొడవ చేస్తున్నారు, ఈ పద్ధతి బాగుండలేదని. ఇది అంతిమంగా బల్క్ ఇండస్ట్రియలిస్ట్కి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు అనేది కరెక్ట్. బల్క్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు ఎవరైతే ట్యాక్స్ ఎవరిని కట్ చేస్తారో ఒక బల్క్ యూనిట్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రగ్ మీద లైసెన్స్ ఉంటుంది. రైట్. కానీ ఈ ఏవైతే చిన్న చిన్న లూప్ హోల్స్ అంటే పోనీలే చూసి ఉన్నటువంటి విధానంలో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రియల్ తీసుకున్న లైసెన్స్ కు రిప్రజెంట్ ఇంకోటి చేయడం జరుగుతుంది. రైట్. సో అప్పుడు ఏమైతుందంటే కింద ఉన్న ఇండస్ట్రీ ఏవైతే స్మాల్ కంపెనీస్ ఉన్నాయో సో వాటిని రీచ్ కాలేకపోతారు. రైట్. సో అప్పుడు ఈ గ్యాప్ ఏర్పడుతుంది. రైట్. ఓకే. సో హైదరాబాద్ నిజానికి ఫార్మాబాద్గా అంతర్జాతీయ ఖ్యాతి నొందింది. అయినప్పటికీ కూడా హైదరాబాద్కి ఫార్మా వల్ల వచ్చేటువంటి ఆదాయం కానీ దానివల్ల వచ్చేటువంటి ఉద్యోగ కల్పన కానీ ఎన్ని అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయో ఒక ప్రతికూలమైన అంశం కూడా ఉంది. ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కడుంటే అక్కడ పొల్యూషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పొల్యూషన్తో హైదరాబాద్ ఇప్పటికే సతమతం అవుతోంది. ఈ కొత్తగా ఇంకా పరిశ్రమలు పెరగడం వల్ల పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందా? ఈ పొల్యూషన్ని కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి విధానం ఉంది? మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మొత్తం ఒక చోటకే ఇప్పుడు పరిశ్రమలు రకరకాల చోట ఉన్నాయి, దానివల్ల పొల్యూషన్ పెరుగుతుంది. కానీ వాటిని అన్నింటినీ ఒక చోటకే తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఆ పొల్యూషన్ అక్కడ ఉంటే ఆ సినారీ ఎలా ఉంటుంది? ముందు మీరు చూడండి, మన కేసీఆర్ గారు ఐడెంటిఫై చేసినటువంటి ముచ్చల్లది 11,000 ఎకరాలు పర్టికులర్గా ఫార్మాసిటీకి వాళ్ళు సర్వే చేయడం జరిగింది. రైట్. సో ఇప్పటికే గవర్నమెంట్ దీని మీద యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టింది. రైట్. సో ఎందుకంటే సో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఆ ఇండస్ట్రియల్ పాలసీ ఉందో దానికి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. రైట్. ఓకే, అంటే ఒక కంట్రీలో ఇంత పెద్ద విజన్తో పనిచేసేటువంటి సీఎం దొరకడం అనేది మాది తెలంగాణ ప్రజల అదృష్టం ఫస్ట్. తర్వాత ఒక క్యాపిటల్ ఇండస్ట్రీ బిజినెసిస్ట్గా నేను ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద ప్రాఫిట్, కాస్ట్ ఎఫెక్ట్. సో దాన్ని తగ్గించుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. సో ఈ తరుణంలో కేసీఆర్ గారు చాలా స్టడీ చేసి అక్కడ పెట్టడం వల్ల ఇంత అక్కడైతే ఏదైతే పరిశ్రమలు ఏర్పడేసేటువంటి దాన్ని ఒక యూనిట్ ఓకే ముందు ఒక చోటకి తీసుకురావడం వల్ల ఉండేటువంటి వాణిజ్యపరమైనటువంటి ప్రయోజనాలని మనం అట్లా ఉంచితే ప్రజల్లో ఉండేటువంటి చిన్న చిన్న భయాందోళనలు ఉంటాయి కదా. అంటే ఈ ఫార్మా కంపెనీ వస్తుందంటే పొల్యూషన్ ఉంటుంది. సో దానికి ఇక్కడ అంటే ఆల్రెడీ మనం ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వేరే చోట ఫార్మా కంపెనీస్ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్స్ వాట్ ప్రికాషన్స్ డూ దే టేక్? ఇక్కడ మనం ఏంది తీసుకోబోతున్నాం? అదొకటి. రెండోది పొల్యూషన్స్ ఎన్ని రకాలుగా ఈ ఫార్మాస్యూటికల్ ఒక ప్లాంట్ పెట్టాం అనుకోండి, పొల్యూటెంట్స్ అనేవి ఎయిర్లో కానీ వాటర్లో కానీ లేకపోతే ఇంకా ఎన్ని రకాలుగా పొల్యూషన్ ఉండే అవకాశం ఉంది? అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ తప్పకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఏ కెమికల్ వచ్చి ఏ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుందో, మన పిల్లలకి వాటర్ కల్టివేట్ పొల్యూషన్ అవుతుంది అనేటువంటి భయం కంపల్సరీ ఉంటుంది. కానీ ద బ్యూటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ టేక్ ద ఎఫ్లెంట్.
ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఎఫ్లెంట్ తీసుకోలే. సో ఒక ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చారు. సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఏం చేశారంటే ఎంతసేపు దాన్ని మనీ క్యాప్చర్ చేసుకుని ట్రై చేశారు తప్ప ఎప్పుడు దాన్ని ఒక సరైన ట్రీట్మెంట్ చేయలేరు. సో దానివల్ల వాళ్ళకి ఒక ఎఫెక్ట్ అయింది. కానీ ఇప్పుడు సో అంటే మన వృధా వ్యర్థ పదార్థాలని ప్రభుత్వమే ప్రభుత్వం తీసుకొని దాన్ని జీరో డిశ్చార్జ్ చేస్తుంది. అంటే ఇంకా ఎలాంటి పొల్యూషన్ లేకుండా జీరో డిశ్చార్జ్ చేసి డంప్ చేస్తున్నారు. సో అదొక సో ఇది మొత్తం ఇలాగా టోటల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం టేకప్ చేయడం చాలా అరుదైన విషయం. ఇప్పుడు ఎక్కడ లేదు. సో అదొకటి. సో సెకండ్, మీరు దాన్ని ఏమేమి కాలుష్యాలు ఉంటాయి అందులో ఒక అంటే ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. సో డిఫరెంట్ ప్రొడక్ట్ ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఆ రియాక్షన్లను బట్టి అవి పొల్యూషన్ రావడం జరుగుతుంది. సో సెన్స్ మీరు ఫార్మసీలో పిహెచ్డి చేసి ఉన్నారు కాబట్టి అంటే యాక్చువల్గా బాగా పలానా కెమికల్ ఉందనుకో దట్స్ బోత్ లైఫ్ సేవింగ్ డ్రగ్ అని, కానీ అది దాన్ని చేయడం వల్ల వచ్చేటువంటి ఎఫ్లెంట్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఎక్కువ ప్రమాదకరమైనటువంటి కాంపోనెంట్స్ ఏమిటంటారు? నార్మల్గా హలోజన్ కాంపౌండ్స్ అంటారు. హలోజన్ కాంపౌండ్స్లో క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇవేంటంటే ఇవి టోటల్గా లంగ్స్ ఎఫెక్ట్కి దారిస్తాయి. మన వాయువు మనం పీల్చడం వల్ల కొన్ని పిరిడిన్ ఉంటుంది అందులో. పిరిడిన్ కూడా అదేంటంటే హ్యూమన్ జెనెటికల్గా మెన్కి చాలా ప్రాబ్లం ఇస్తాయి. సో ఇట్లాంటి వాటిని ఏంటంటే పొటెన్సీని దెబ్బతీసే అంశాలు ఉంటాయా లోపల కంపల్సరీ. అంటే పిరిడిన్ అనే ఒక సొల్యూషన్ ఒక రియేజెంట్కి అది కంప్లీట్గా హ్యూమన్ మెన్కి అయితే సో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ప్రొడ్యూసింగ్ దాని మీద వర్క్ చేసి డ్యామేజ్ చేసి జరుగుతుంది. సో క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇట్లాంటి ఏంటంటే మనకు శ్వాసకు సంబంధించినటువంటి వాటిని ఆచరించాలి. అయితే వీటికి స్పెసిఫిక్ జోన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీలో సో మాకు ఎట్లుంటుందంటే బల్క్ యూనిట్ చేసేటప్పుడు సో హలోజన్ కాంపౌండ్స్ కానీ హైడ్రోజనేషన్ కాంపౌండ్స్ కానీ సో ఇట్లాంటి చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ జోన్ ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ జోన్లే ఉండాలి. కానీ ఇప్పుడున్న విధానం ఇంతకుముందు పూర్వకాలం ఎట్లా అంటే నేను చేసిన నా కాంపౌండ్ అయిపోయింది, నేను సిపి చేసిన అంతే తప్ప సో దానివల్ల అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యారు, సో లోకల్ ఎయిడ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యారు, సో వాటర్ ఎట్లా పొల్యూట్ అయింది, ఎయిర్ ఎట్లా పొల్యూట్ అయింది, ఎంతవరకు వ్యాపిస్తుంది అనే దాని మీద ఎవరు స్టడీ చేయలేరు. సో అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పాలసీలో అంటే ఫ్లోయింగ్ వాటర్లోనే కాకుండా లోపల ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ కూడా చాలా పొల్యూషన్ అది. సో ఎప్పుడు కానీ ఇప్పుడు మన రెయిన్ వాటర్ అంతా కిందికి పోతుంది. అవును, దాంతో పాటు కూడా కెమికల్స్ కూడా అందరికి వెళ్తాయి. సో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది పొల్యూటెడ్ అయిపోయి సో దానికి ఇప్పుడు క్యాన్సర్ రావడము లేకపోతే కాళ్ళు చేతులు పడిపోవడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. సో ద బ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అదొకటి చాలా క్రిటికల్ పాయింట్. సో దానివల్ల ప్రజలకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. సో ప్రైవేట్ యజమానులు ఎప్పుడు వాళ్ళ ప్రాపర్టీ చూసుకుంటారు, గవర్నమెంట్ ఎప్పుడు ప్రజలను చూసుకుంటుంది. కాబట్టి కేసీఆర్ గారు చాలా పకడ్బందీగా ఎఫ్లెంట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం జీరో టీడీఎస్ ఉండాలి, తర్వాత గ్రీనరీ ఉండాలి అనే దాని మీద చాలా చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. సో ఒక చోటకి ఇప్పుడు మనం న్యూ సిటీ ఈస్ గోయింగ్ టు బి బిల్ట్ హియర్ కదా. సో ఇక్కడ మనకి ఆ సిటీ అంతా వెళ్ళిందంటే ఆ ఫార్మాసిటికల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, తర్వాత ఇతర వాళ్ళ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఒక మంచి ఎన్విరాన్మెంట్లోకి తీసుకురావాలనుకోండి, దానికి ఏమైనా ఒక విధానం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నైబర్హుడ్ ఎగ్జాక్ట్లీ. సో ఫార్మసిటీ ఒక 10 ఎకరాలు చేసిరు అనుకోండి. సో మిగతా ప్లేసులలో ఒక హెల్త్ సెంటర్ కడుతున్నారు, స్కూల్స్ కడుతున్నారు. సో ఆ కనెక్టివ్ రోడ్ కనెక్టివ్ టు ద ఎంప్లాయీస్కి బస్ ఫెసిలిటీస్ కానీ సో ఇట్లా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే దాన్ని చేయడం జరుగుతుంది. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి కానీ చుట్టుపక్కల గ్రామాలలో వచ్చిపోయే వాళ్ళకి కానీ సో వాళ్ళకి హెల్త్ సెంటర్, ఒక హాస్పిటల్ ప్లానింగ్ అవన్నీ ఒక పకడ్బందీ వ్యవస్థ, పొల్యూషన్ ఫ్రీగా ఉంచడానికి అన్ని విధాలు. సో ఇప్పుడు మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ఇప్పుడు మీరు మిగిలిన దేశాలు తిరిగి అంటున్నారు కదా, చాలా దేశాల్లో అలాగా ఈ ఫార్మసిటీ ఉన్న చోట ఆ పక్కన నైబర్హుడ్స్ని ప్రొటెక్ట్ చేసే మెథడ్స్ మీరు ఏమైనా స్టడీ చేశారా? పర్టికులర్గా అయితే పొల్యూషన్ ట్రీట్మెంట్ అండి. ఫస్ట్ నెంబర్ 1 ఎఫ్లెంట్ ట్రీట్మెంట్, వ్యర్థాలని మన వాటి నుంచి విష పదార్థాలని సంపూర్ణంగా తీసివేసి దాన్ని జీరో టీడీఎస్ చేయడం, అట్లా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, టాక్సిక్ థింగ్స్ అన్ని పోతాయి. సో ఇంకొకటి ఏంటంటే వేరే కంట్రీలో ఇప్పుడు యూఎస్ఏలో ఉందనుకోండి, సో ద సిటీ ఇట్ సెల్ఫ్ అంటే ఆ సిటీలో ఉన్న వారి మీద
సో వాళ్ళు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రైట్. ఓకే. సో అప్పుడు ఏం చేస్తారంటే సిటీ ట్యాక్సీ, స్టేట్ ట్యాక్సీ అండ్ ఇండస్ట్రీ ట్యాక్సీ, ఆ రెసిడెన్షియల్ అన్నీ డిఫరెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు భయపడతారు. సో ఆ ఫైన్ ఇంత కట్టలేము. ఓకే. సో నాకు ప్రొడక్ట్ ఇప్పుడు 2000 పీనల్ యాక్షన్స్ అంటే మన చర్యలు ప్రధానంగా ఇంపార్టెంట్. అయితే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అంటే ఎవరైనా కానీ టెక్నికల్గా పనిచేసే వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, దే ఆర్ బికమ్ ఏ సైంటిస్ట్, దే రీడ్ అబౌట్ ద ప్రొసీజర్స్. సో దాన్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తే సో కంపల్సరీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. సో చక్కగా అక్కడ ఉన్న వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు జరుగుతాయి అనేది నా అభిప్రాయం. రైట్. ఓకే. సో ఇంకా క్లస్టర్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఇంతవరకు ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ చూసాం. పాజిటివ్ థింగ్స్ ఒక చోటకి తీసుకురావడం వల్ల, లోకలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ వల్ల మనకి అక్కడ ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ కానీ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏముంటాయి జనరల్గా? నెంబర్ 1, ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ అంటే మన కంపెనీకి వస్తున్నాడు అంటే సో ఈ వన్ లుక్ అట్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ లుక్, ఓకే ఎవ్రీథింగ్ ఒక ప్లేస్లో ఉంది, నా డ్రగ్ సేఫ్గా ఉంటుంది. సో ఆ సెకండ్ ఏంటంటే ఆ లింక్లో మనం ఏదైతే స్మాల్ ఇండస్ట్రీస్ అన్నారు కదా, సో వాటిని కూడా మనం ఒక కింది లెవెల్కి తీసుకుపోవచ్చు. సో అట్లా ఎవరైతే చిన్న ఎంటర్ప్రీనర్స్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది దగ్గర ఉంటే. సో ఇప్పుడు నేను ఉన్నాను, నా కంపెనీ ఇక్కడ ఉంది, నాకు ఒక 1 kg కాంపౌండ్ ఇంకొక కాంపౌండ్కి చేయాలంటే సో ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. సో నేను ఐ కెన్ గో అండ్ వాచ్ ఇట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. సో దానివల్ల చాలా మనీ కాస్ట్ ఆఫ్ ఎఫర్ట్ తగ్గించడం. ఒకటి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి వచ్చేటప్పటికి మీరు ఈ మధ్య మనకు ఐటీకి వచ్చేటప్పటికి ఐటీ స్టార్టప్స్ వల్ల ఇవాళ భారతదేశంలోనే హయ్యర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఇవాళ ఉండే కండిషన్స్లో ఐటీ సెక్టర్ ఈజ్ మోర్ కండ్యూసివ్ అన్నారు. సో దాంతో సరి సమానంగా కానీ దగ్గరగా కానీ ఈ ఫార్మా ఇండస్ట్రీ వచ్చే అవకాశం డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు ఐటీ కంపెనీ అనేది వర్చువల్ మనం ఎక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. రైట్. సో అది క్లౌడ్, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్, అది క్లౌడ్. అది సో ద క్లౌడ్ కెన్ గో ఎనీవేర్. రైట్. ఇట్స్ మూవింగ్ ప్లగ్ అండ్ ప్లే. వేరేజ్ మీరు కంపెనీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఒక రియాక్టర్ పెట్టాను, నేను తీసుకుని వెళ్ళలేము. సో ఐ హ్యావ్ టు డూ దట్. సో దానివల్ల ఏమైతుంది, ఎంప్లాయర్స్ ఎక్కడికి పోరు. సో కాబట్టి ఐటీ కంపెనీ కంటే ఫార్మా కంపెనీకి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఒకసారి ఐటీలో ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత దానికి మ్యాన్ పవర్ అవసరం లేదు, కానీ డ్రగ్ కంటిన్యూ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. సో డిసీజెస్ అట్లనే వస్తాయి. సో కంటిన్యూ డిసీజెస్ ఉంటాయి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో కాబట్టి డిఫరెంట్ వేలో ఎంప్లాయ్మెంట్ భద్రత కూడా సో ఐటీ కంటే ఇందులో ఎక్కువ ఉంటుంది. రైట్. ఓకే. సో ఆన్ వన్ కౌంట్ వీఆర్ హ్యావింగ్ అంటే ఒక పక్కనేమో మనకి ఈ ఆదాయం వస్తుంది, బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది, రెండవది ఇంటర్నేషనల్ కంపెనీస్ రావడానికి ఉంది, అండ్ మన స్టేట్ జీడిపి కూడా స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల మనకి రాష్ట్ర ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం డెఫినెట్గా మిగిలిన సెంటర్స్తో పోలిస్తే హైదరాబాద్కి ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది అనుకున్నారు. రైట్. ఒక పక్కన పరిశ్రమ వైపు మనం చూస్తున్నప్పుడు అన్ని అనుకూలమైన వాతావరణాలు కనిపిస్తున్నాయి, కానీ మనం తయారు చేసేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ మీద మనకి పూర్తి కంట్రోల్ ఉంటుందా? ప్రధానంగా పేటెంట్ అనేటువంటి సమస్య భారతదేశానికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఈ పేటెంట్ల కారణంగా మనం జెనరిక్ డ్రగ్స్ని మనం సొంతం చేసుకోగలుగుతున్నామా? దాని మీద మన ఆధిపత్యం ప్రపంచంలో ఏ మేరకు ఉంది? అట్లాంటి పేటెంట్ని సంపాదించుకోగలిగినటువంటి డ్రగ్స్ని తయారు చేసుకోవడానికి భవిష్యత్తులో ఈ మనం నిర్మించబోతున్నటువంటి ఫార్మా సిటీ కానీ విశ్వవిద్యాలయం కానీ ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ మనకి పేటెంట్కి సంబంధించి 1970లో ఒక పాలసీ ఇండియన్ గవర్నమెంట్ చేసింది. ఆ పాలసీని చాలామంది ప్రైజ్ చేస్తారు. ఆ పాలసీ వల్లే ఇవాళ మనం ఎక్కువ భాగము మనం ఇంతమంది ప్లేయర్స్ రావడానికి వీలుందని. ఆ తర్వాత మళ్ళీ మనకి లిబరలైజేషన్ రావడం, సో 95లో మళ్ళీ కొంత అమెండ్మెంట్ చేసుకోవడం, ఈ కారణంతో మొత్తానికి మన పేటెంట్ విధానం అనే దానివల్ల ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి, ప్రధానంగా ఈ దేశీయమైనటువంటి పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉంది. మిగిలిన పరిశ్రమలతో పోల్చి చూస్తే ఇది ఫార్మా కంపెనీలో అనుకూలంగా ఉంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే ఈ పేటెంట్ అనేది ఒక ట్రేడ్ మార్క్ అది. సో మనం ఇన్వెస్ట్ చేసి దాన్ని చేస్తాం. సో ఇప్పుడు అవర్ ఓన్ ఇన్వెన్షన్, ఇది మాది. సో అప్పుడే మనం నార్మల్గా పేటెంట్ ఎట్లా చేస్తారంటే ప్రొవిజన్ చేస్తారు. ఫస్ట్ ఆ ప్రొవిజన్ అంటే ఒక 1 year వరకు,
దాని తర్వాత మనం అప్రూవ్కి వెళ్ళినప్పుడు కొన్ని కంట్రీస్ వైజ్ చేస్తాం. సో కంట్రీస్ వైజ్ చేసినప్పుడు సో ఆ ప్రతి కంట్రీకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పేటెంట్ ఎప్పుడైతే కాపీరైట్ వస్తుంటుందో అప్పుడు ఆ ఏదో ఎఫ్డిఏఎస్ కానీ ఐసిహెచ్ గైడ్లైన్స్ కానీ యూఎస్ ఎఫ్డిఏలో ఉన్నటువంటి వాటిని కానీ సో వాళ్ళు ఆ ఫాలో అవ్వకుంటూ వస్తుంటారు. ఎవరైనా దాన్ని కాపీ చేసినప్పుడు ఇప్పుడు అమెరికాలో నేను పేటెంట్ కాపీ చేస్తే సో దే ఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ఇక్కడ ఏమైంది అంటే ఆ నాణ్యత అనేది కోల్పోవడం, సైంటిఫిక్ విధానం పెరిగిన కొద్దీ సో దాన్ని కాపీరైట్ చేయడం స్టార్ట్ అయ్యి సో ఈరోజు ఏషియాలో నాకు తెలిసి ఇప్పుడు చైనాకి అయితే లేదు, పేటెంట్ విధానం అయితే లేదు, వాళ్ళది ఎప్పుడు అప్రూవ్ చేయడు. సో మనది మెల్లమెల్లగా అందులో భాగంగా మనం సైంటిఫికల్గా దాన్ని ప్రూవ్ చేయలేకపోవడం, మేము కాపీరైట్ చేయట్లేదు అనేది అట్లాంటి కొన్ని లోపాల వల్ల తగ్గడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఇండస్ట్రియల్ పాలసీ విధానం అనేది పర్ఫెక్ట్ ఉంటే సో కంపల్సరీ అంటే యాక్చువల్గా మన దేశీయ విధానంలో ఇక్కడ తయారు చేసేటువంటి ఉత్పత్తుల మీద పేటెంట్కి సంబంధించినటువంటి క్లైమ్స్ కానీ ఇంటర్నేషనల్ కోర్టులో లిటిగేషన్ కానీ చేయడానికి వీలు లేని సేఫ్ గార్డ్స్ ఇండియాలో ఉన్నాయి. సో ఆ కారణం చేత ఇప్పటికీ కూడా మనకు అన్ని ఇండస్ట్రీస్లోనూ ఎంఎన్సీస్ బహుళజాతి సంస్థలకు సంబంధించిన పెట్టుబడులు మ్యాక్సిమం ఉంటాయి, మోర్ దాన్ 60 అట్లా ఉంటాయి. కానీ ఫార్మా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 30 ఉంటే మన దేశీయ పరమైన పెట్టుబడులు 70 ఉంటున్నాయి. వై? బికాస్ అంటే వాళ్ళకి ఆ పేటెంట్ రెజీమ్ అనేది మన దేశంలోకి రాలేదు. కానీ అది తొందరగా అది 95 వరకు సాగింది. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చిన 95 తర్వాత వచ్చినటువంటి రెజీమ్లో మెల్లమెల్లగా వీఆర్ లూజింగ్ గ్రౌండ్ అండ్ దే ఆర్ గెయినింగ్ గ్రౌండ్ అనేటువంటి ఒక వాదన ఉంది. సో దీనివల్ల అంటే మీరేమో జనరల్గా అక్కడ వాళ్ళ పేటెంట్ని మనం అనుకరిస్తున్నాం అనేటువంటి భావన ఒకటి ఉంది. సో అనుకరించి మళ్ళీ తిరిగి వాళ్ళకి చేస్తున్నాం. ఇది అనదర్ ఆస్పెక్ట్. కానీ అదే కనుక ఈ ప్రొటెక్షనే కనుక లేకుండా ఉన్నట్టయితే మనం ఇన్ని ఉత్పత్తులని బహుశా ఇంత చౌకగా ఇచ్చేవాళ్ళం కాదేమో కదా. అంటే కొన్ని మనం అందరినీ అనుమానించలేమండి, రైట్. సో కొన్ని కంపెనీస్ చేయడం వల్ల ఫార్మా అనే దానికి మొత్తం బ్రాండ్కి వస్తుంది. ఓకే, ఆ బ్రాండ్ ఇమేజ్ లో తగ్గడం జరిగింది, రైట్. కానీ ఇప్పుడు మెర్క్ ఉంది. సో మెర్క్ వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి జరుగుతున్న ఉద్దేశంతో మెర్క్ ఇండియా పెట్టుకున్నారు, రైట్. ఓకే. సో దేర్ ఎంప్లాయీస్ దేర్ స్క్రీనింగ్ అనేది. ఓకే. సో ఎనీ కంపెనీ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడు కానీ చూసేది ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, రైట్. నేను మీకు ఫర్ లేమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. సో సపోజ్ మీరు వర్కింగ్ అనే మన R&D మీద పనిచేస్తున్నారు. యూ డిస్కవర్ వన్ డ్రగ్. దీనిని మీరు మీ కంపెనీ తరఫున కానీ మీ టీం తరఫున కానీ మీరు ఆ పేటెంట్ సొంతం చేసుకోవాలంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫ్రమ్ ఇండియా, వాట్ ఇస్ ది మెథడ్? అంటే ఇండియాలో చేసినప్పుడు మన కంట్రీ వైజ్ చేసుకుంటూ వస్తామండి. సో ఫస్ట్ ఫార్మల్ కంట్రీ, తర్వాత మనం డిసైడ్ చేసుకుంటాం ఏ కంట్రీ సెక్యూర్ ఉంది అనేది. సో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా. సో సెకండ్ ఏంటంటే మార్కెటింగ్ ఇక్కడ ఉంది, ఇటు సైడ్ ఉంది అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్. దీని మీద పేటెంట్ తెచ్చుకోవడం ఎలా మెథడ్? సో పేటెంట్ తెచ్చుకోవడం ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఉన్నాను, నా కంట్రీ ఇండియాలో ఉంది, సో నాకు ఇండియాలో సేఫ్ ఉంది అన్నప్పుడు కంపల్సరీ ఇండియాను అప్లై చేస్తాను, రైట్. సో అట్లా సో మనం ఏం చేయాలంటే ఎవరైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు మనం నమ్మి ఒక డ్రగ్ ఇస్తున్నారో వాళ్ళకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాన్ఫిడెన్షియల్లీ చూపించాలి, రైట్. థర్డ్ పార్టీ అగ్రిమెంట్ మీద కానీ లేకపోతే ఇంకొక వాళ్ళ అంటే వాళ్ళు ఆల్రెడీ డిస్కవర్ చేసినటువంటి డ్రగ్ని మనకి టెస్టింగ్ పర్పసెస్ కోసం ఇక్కడ పంపిస్తారు. అలాంటప్పుడు మనం వాళ్ళ యొక్క విశ్వసనీయతని కోల్పోకుండా తిరిగి మన పరీక్షల ఫలితాలని వాళ్ళకి తిరిగి తెలియచేయాలి తప్ప దానిని మళ్ళీ టింకర్ చేసి అలాంటిది దాదాపు సరి సమానమైన ఉత్పత్తి తయారు చేసుకుని ఇక్కడ చేసుకోవడం అనేది ఇల్లీగల్. సో అలాంటి ప్రాక్టీసెస్ అనేవి మన దగ్గర జరిగినాయి. సో ఇంకా ఫార్మాసిటీ ఇలాంటి ప్రాక్టీసెస్ అనేది జనరల్గా ఒక మందును కనిపెట్టిన తర్వాత దాన్ని అనేక రకాలుగా ప్రయోగాలు చేసేటప్పుడు చిట్ట చివరిగా అన్ని సక్సెస్ అయిన తర్వాత కానీ హ్యూమన్ మీదకి రారు కదా జనరల్గా. అందుకనే మామూలుగా ఇతర జీవుల మీద చేసే ఫస్ట్ అంటే డిఫెండెన్స్ డ్రగ్ అంటే ర్యాట్స్ మీద చేస్తారు, క్యాట్స్ మీద చేస్తారు. ఇప్పుడు మన మంకీస్ మీద నడుస్తున్నాయి 2.5 years. సో ఆఫ్టర్ మంకీస్ అంటే ఆ డ్రగ్ యొక్క రిలేటెడ్ హ్యూమన్ కి డాగ్ కి
మంకీస్కి హ్యూమన్కి ఇట్లాంటి కొన్ని రిలేషన్స్ ఉంటాయండి, అంటే డిపెండ్ ఆన్ ద పార్ట్. ఇంటర్నల్ పర్సన్ లంగ్స్ ఆర్ లివర్. సో ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉందనుకోండి, సో ఇప్పుడు ఫిజికల్గా సో మంకీస్కి ఆల్మోస్ట్ సో సేమ్ ఫిజియాలజీలో ఉంటుంది, సేమ్ ఫిజియాలజీ సేమ్ ఎనాటమీ ఉండే అవకాశం అన్నాడు. అట్లాంటి చేసుకుంటూ పోతాం. అయితే ఇప్పుడు ఎక్కడ కానీ ఒక R&D సెంటర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసారు అంటే స్టార్ట్అప్ స్పెండింగ్ కొన్ని దీనికి సంబంధించిన అబ్యూజెస్ కూడా ఫార్మా కంపెనీస్ మీద ఉన్నాయి. సో కొంతమంది జనరల్గా మనం వర్కింగ్ క్లాస్ పీపుల్ని చేసుకుని వెళ్ళడం, నువ్వు ఫలానా ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళి దాన్ని నీకు ఇంత మనీ ఇస్తామని అనడం. సో వాళ్ళ మీద ఎలాంటి అంటే ఇదంతా ఎక్కువ అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా జరుగుతాయి అనేటువంటి వార్తలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అది నిజమా కాదు? అది నిజం. దానివల్ల ఏమైంది అంటే సో అక్కడ యుఎస్ఏ ఉంది అనుకోండి, సో యుఎస్ఏలో ఇప్పుడు నా డ్రగ్ ఒక యూనివర్సిటీకి తోని కొలాబరేషన్ ఉంది. సో యూనివర్సిటీ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఆల్ ద క్లినికల్ ట్రయల్. సో ఇక్కడ ఏమైందంటే నాన్ సైంటిఫికల్ మెథడ్లో వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. ఒక డ్రగ్ని ఒక హ్యూమన్కి ఇవ్వాలంటే సో దే మస్ట్ హ్యావ్ ద ఫిజిషియన్, డాక్టర్ ఉండాలి, కంపౌండర్ ఉండాలి, అనస్థెసిస్ట్ ఉండాలి, సో డైగ్నోసిస్ట్ ఉండాలి, సో ఎవ్రీ అవర్ ఎవ్రీ సెకండ్ మానిటర్ చేసే వాళ్ళు ఉండాలి. ఇక్కడ మనం చూస్తుంటే అది నాన్ సైంటిఫికల్గా చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బాడీకి ఏదైతే ఎక్కిస్తున్నారో డ్రగ్, ఆ డ్రగ్ బాడీలో ఎట్లా ఉంటుంది అంటే మనం తీసుకుంటే మెటాబలిజం అంటారు దాన్ని. సో మెటాబలిజం అయిన తర్వాత దానికి ఒక సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ మీదనే మన టార్గెట్ ఒక సోర్స్ మీద పనిచేయడం, దాని మీద పనిచేయడం మన ప్రధానం. మిగిలిన వాటి మీద కూడా ప్రభావితం చేస్తూ పోతుంటుంది. కానీ అంతే వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే అది మెటాబలిజం అంతా బై ప్రొడక్ట్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ పడినప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయలేక సో యాక్చువల్గా ఏంటంటే యూఎస్ఏలో ఇవాళ మీరు చూస్తుంటే యూఎస్ FDA ఇప్పుడు లాస్ట్ 5 yearsలో సో యూఎస్ఏ కంపెనీస్ కూడా 100% ప్రూవ్ చేసినా కూడా దే ఆర్ లిటిల్ మైనర్ లిటిగేషన్తో రిజెక్ట్ చేసిన కేసులు ఉన్నాయి. సో వాటిని ఏం చేస్తారు, వాళ్ళు యూరోప్కి వెళ్ళేసి యూరోప్లో దాన్ని ప్రూవ్ చేసుకొని దే ఆర్ నౌ మార్కెటింగ్ ఇన్ ద యూరోప్. సో అంత స్ట్రిక్ట్గా ఇక్కడ కూడా చేస్తే ఇప్పుడు ఇక్కడ ఓవర్ నైట్ డ్రగ్ క్లినికల్ ట్రయల్ చేయడం అనేది రాంగ్, అది నాన్ సైంటిఫిక్ మెథడ్. అది ఏమైతే దేశం మీద నమ్మకపోతుంది. ఓకే, ఇది అంటే దీనికి సంబంధించి కంట్రీ టు కంట్రీ తేడాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చూసినప్పుడు కొన్ని డ్రగ్స్ని మనం అంటుంటారు చాలా వరకు, ఈ డ్రగ్స్ని అమెరికాలో అయితే అసలు సెల్ చేయరు కానీ ఇక్కడ అమ్ముతారు అనేటువంటి కొన్ని పెయిన్ కిల్లర్స్ కానీ కొన్ని ట్రాంక్వలైజర్స్ కానీ ఇలాంటివి మనకి ఇక్కడ చాలా మామూలుగా వాడేస్తారు. కానీ యుఎస్లో అట్లా వాటిని వాడడం అనేటువంటిది ఉంటుంది. రెగ్యులేటరీ మెకానిజం ఎందుకు తేడా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ రెగ్యులేటరీ సిస్టమ్, రెగ్యులేటరీ నాన్ రెగ్యులేటరీ అంటారు. సో రెగ్యులేటరీలో ICH గైడ్లైన్ ప్రకారం GMP, సో USFDA అప్రూవ్డ్ సైట్స్ ఆల్రెడీ RTS ఉంచుతారు. సో వాటి గైడ్లైన్స్ ప్రకారం ఉన్న ప్రోడక్ట్ మాత్రమే యూఎస్ఏలో యాక్సెప్ట్ చేస్తారు మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం ఎక్కడైతే మన ఇండియా FDA అయితే ఏదో వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలిసిన ఆల్రెడీ చేస్తారు కావచ్చు, కానీ ఈ లూపోల్స్ అయితే ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో సో వాటి వల్ల వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫికల్గా వాళ్ళు దే ఆర్ నాట్ క్యాపబుల్. దానివల్ల ఒక సైంటిస్ట్ అంటే ఒక డ్రగిస్ట్ ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు నో ఎవ్రీథింగ్, అంటే ఆ డ్రగ్ అయినప్పుడు సో ఏం జరుగుతుంది అనేది ఒక అది ఉండాలి. సో అట్లా కాకుండా వాళ్ళు నాన్ టెక్నికల్గా ఉండడం, కొంతమంది అసలు సైంటిస్టే వాడికి పోకుండా ల్యాబ్ అసిస్టెంట్ పంపించడము. సో ఇట్లాంటివి జరగడం వల్ల ఏమవుతుంది అంటే అది మనకు నాన్ రెగ్యులర్. ఇప్పుడు మన ఇండియాలో ఏంది, లేబర్స్ ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ఒక 10 రూపాయలు కావాలి, కొనుక్కోలేరు. సో దాన్ని క్యాప్చర్ చేశారు వీళ్ళు, అట్లా క్యాప్చర్ చేసి మార్కెట్ అంతా అజెండ్. కానీ ఎక్కడైతే 10 రూపాయలు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి ఇక్కడ. కానీ ఇంకా మన ఇప్పటికి కూడా ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది డ్రగ్ కిను అండ్ బయట అమ్మేటువంటి ప్రైస్కి కూడా మ్యానిఫోల్డ్ అంటే ఒకసారి అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది అనేటువంటి అపోహ నిజమా మరి ఉంది? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన దగ్గర పెయిన్ కిల్లర్ వాడతామండి. సో యూఎస్ఏలో టైనాల్ అంటారు దాన్ని. అందులో ఉన్న ఫార్ములా సేమ్, IP ఏవైతే ఉన్నాయో ఫార్ములేషన్స్ అవన్నీ సేమ్. సో కానీ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్కి అయితే వెళ్తుందో ఆ USFDA వాళ్ళు కంపల్సరీ ఆ నామ్స్లో ఉందా లేదా డ్రగ్ అనేది టెస్ట్ చేస్తారు. సో ఒకవేళ అది స్టోర్ వాళ్ళు అమ్మిర్రు, సో పేషెంట్కి ఏమైనా అయింది, సో ఫస్ట్ అటాక్ ద స్టోర్, సో దెన్ దే ఆర్ ఇన్వెస్టిగేటెడ్.
సో ఇక్కడ ఏమవుతుందంటే మనం అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్ ఇవ్వరు. రైట్, అవును. సో ఇక్కడ స్టోర్ పోతే నాకు జ్వరం వచ్చింది అనగానే వాడు ఒక టాబ్లెట్ ఇస్తాడు. బట్ ఇచ్చేటోడు ఫార్మసిస్ట్ కాదు. రైట్, ఫార్మసిస్ట్ కాదు. వాడికి రొటీన్గా ఇది పారాసిటమాల్ అంటే వానికి బాగా, కానీ జ్వరం రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. రైట్, ఓకే. సో వానికి తెలిసిన కారణం ఏంది పారాసిటమాల్. అంతే. సో ఆ పారాసిటమాల్లో రకరకాలటువంటి కాంపోనెంట్స్ చేసి, సో ఇది ఏదైతే ఏమనే కానీ ఒకటి ఇచ్చేద్దాం. రైట్. సో నాన్ సైంటిఫికల్గా ఇచ్చేసరికి సో వీళ్ళు ఏమవుతున్నారు, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చి సో చనిపోవడము, అది రికార్డ్ ఎందుకు చనిపోతుందో తెలియదు. కానీ అదే యూఎస్ఏలో అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే. సో టైనాల్లో మీరు యూఎస్ఏకి చూస్తే ఒక 25 years బ్యాక్ టైనాల్ వల్ల ఒక 60,000 పీపుల్ చనిపోయారు. దే ఆర్ బ్యాన్డ్ హిమ్సెల్ఫ్ ఇమీడియట్లీ. ఫస్ట్ ఫ్యాక్టరీ మూసేశారు, స్టోర్లో రానియలేరు. ఓకే. సో అప్పుడు ఏమేం చేశారంటే దాని మీద మళ్ళీ యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు మా క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేయాలని చెప్పారు. రైట్. సో వాడు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక 5 years పట్టింది. ఓకే. ఆ చిన్న మిస్టేక్. సో ఇక్కడ మనం అసలు మిస్టేక్ని ఎప్పుడు చెప్పట్లేదు. రైట్, ఓకే. సో ఇండస్ట్రియలిస్ట్ ఎంతసేపు ఆ పోవడంలో మేనేజ్ చేయడము, సో కాస్ట్ ఆఫ్ తగ్గించుకోవడము, ఆ దాని మీద పనిచేస్తారు. కానీ ఎప్పుడు సైంటిఫికల్గా ఒక మెథడ్లో పనిచేస్తే డబ్బులకు డబ్బులు వస్తాయి, మన కంట్రీకి నేమ్ వస్తుంది. సో ఇంత పెద్ద ఫార్మాబాద్ అంటారు ఇవాళ, హైదరాబాద్ ఫార్మాబాద్. ఇలాంటి ఫార్మాబాద్ కేసీఆర్ గారు ఆలోచించే విధానం ఏంటంటే ఒక బ్యాడ్ రివక రావద్దు, రైట్, ఒక బ్రాండ్ ఉండాలి కానీ బ్యాడ్ నేమ్ రావద్దు. రైట్. సో దానికి ఇండస్ట్రియలిస్ట్ కూడా సపోర్ట్ చేయాలి. రైట్. సో అలానే ప్రజల లోపల అవేర్నెస్ రావాలి. నేను రికమెండేషన్ చేసేదంటే ఫార్మసీ షాప్లో ఫార్మసిస్టే ఉండాలి. రైట్, మిగిలిన వాళ్ళు ఉండాలి, ఉండవద్దు. రైట్, ఓకే. ఫార్మసీకి సంబంధించినంత వరకు ఫార్మసీకి మనకి హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా ఉంది. అట్లా ఫార్మసీ పరిశ్రమ పెరగడంతో పాటుగా అనుబంధ పరిశ్రమలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉండాలి. సో బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశోధన కానీ, బయోటెక్నాలజీ యొక్క గ్రోత్ కానీ ఈ ఫార్మా మీద ఏ మేరకు ఆధారపడి ఉంటుంది, హైదరాబాద్లో బయోటెక్నాలజీ కూడా అవకాశం ఉందా, అట్లాగే ఫార్మసీక విశ్వవిద్యాలయంతో పాటు బయోటెక్నాలజీ విద్య కూడా పెరిగే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మనకు విశ్వవిద్యాలయం ఒకటి వస్తుంది, బహుశా నేషన్లో ఇట్ మే బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కావచ్చు. సో కాలేజెస్ని పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక యూనివర్సిటీని మనం పెట్టబోతున్నాం అంటే ఇంకా మరిన్ని కాలేజెస్ రావడము, ఆ కాలేజెస్లో ఇంకా వాటి సెక్షన్స్ పెరగడం, కోర్సెస్ పెరగడం, మరింత స్ప్రెడ్ కాబోతుంది. బహుశా రేపొద్దున ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది కాబట్టి ఇండస్ట్రీలో వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ని అందిపుచ్చుకోవడానికి ఈ ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్ ఈ ఫార్మసీ వైపు వెళ్ళే అవకాశం పెరిగేది ఉందా? ఇప్పటికే దాని మీద కావాల్సినంత ఫోకస్ వచ్చిందా? స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ ఫార్మసీ చదివిన వాళ్ళ సంఖ్య ఇతర దేశాల్లో పెరుగుతుందా? అంటే అమెరికాలో అయితే 2005 వరకు పాస్ అయిన ఎవరైతే పాస్ అవుట్ అవుతారో ఫార్మసీలో ఇండియాలో, వాళ్ళకు డైరెక్ట్ నేరుగా అక్కడ ఫార్మసీలో జాబ్ వచ్చేటి. సో ఇప్పుడు దాని తర్వాత ఏం చేశారంటే 2005 తర్వాత వాళ్ళు కట్ ఆఫ్ పెట్టేసి సో దే ఆర్ నాట్ అలౌయింగ్ టు ద డిగ్రీ. అది ఏంటి అంటే నాణ్యత కోల్పోతున్నారు. ఒక ఫార్మసిస్ట్ ఒక ఫార్మసిస్ట్ అయినా సో ఆయన కోర్స్ అయిపోయిన తర్వాత ఈ సపోజ్ టు గో టు ద ఫార్మసీ షాప్. ఇప్పుడు మన హైదరాబాద్లో గల్లీకి ఒక 15 షాపులు ఉంటాయి, కానీ అందులో ఒక్క ఫార్మసిస్ట్ చూడం మనం. సో ఆయనకు డ్రెస్ అప్ ఉండదు. సో ఆ స్కిల్స్ ఫార్మసీ చేయకుండా లైసెన్స్ ఇవ్వరు కదా మెడికల్ స్టోర్స్ కానీ మనకి పెట్టడానికి. అది ఏమవుతుందంటే ఈరోజు నేను కంప్లైంట్ చేశాను. సో ఒకరు వచ్చి నేను ఫార్మసీ పెట్టుకుంటా అంటే అని తీసుకోవడం పెట్టడం. మీరు అదే అమెరికాలో చూస్తే నేను ఫార్మసిస్ట్ అయితే నా పిక్చర్ సర్టిఫికేట్ ఉంటుంది అక్కడ. ఇక్కడైతే కేవలం రిటర్న్ సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది కానీ ఫోటో ప్రూఫ్ ఉండదు, అందులో వ్యక్తి ఉండడు. రైట్, ఓకే. సో ఇంకా అమెరికాలో సో ఆ వ్యక్తి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి, ఫోటో ఉండాలి, టు ఎన్ష్యూర్ దట్. సో ఇప్పుడు ఇక్కడ అది జరగడం వల్ల వీళ్ళకి ఫార్మసీషన్లో కూడా చాలా మందికి ఒక భద్రత లేదు. వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు దే ఆర్ అన్సెక్యూర్. ఓకే మేము చేసాము కానీ మమ్మల్ని ఫార్మసీ వాళ్ళు తీసుకుంటలేరు, నేను ఫార్మసిస్ట్ని కదా. సో వాళ్ళు అన్ని డ్రగ్స్ మీద స్క్రీన్ చేస్తారు, అన్ని టెస్టులు చేస్తారు. సో దే నో ఎవ్రీథింగ్. బట్ వన్స్ దే కమ్ అవుట్ ద కాలేజ్ వాళ్ళకి యాక్సెస్ లేదు ఫార్మసీలలో. సో దీని మీద ఏంటంటే గవర్నమెంట్ ఒక జీవోని ఇష్యూ చేయాలి. ఒక ఫార్మసీ స్టోర్ ఇస్తున్నప్పుడు దే హ్యావ్ మస్ట్ అండ్ షుడ్ ద వన్ ఫార్మసిస్ట్ విల్ బి దేర్. దాని మీద కలిస్తే అప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్. ఇలా యూనివర్సిటీ అనేది గొప్ప ప్రయత్నం అది. సో దానివల్ల
ఒక యూనివర్సిటీ వాతావరణం నుంచి మనం క్యాంపస్ ఇంటర్వ్యూ చేసి తీసుకొచ్చుకుంటాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ ఒక నాణ్యత పెరిగి సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చి, సో డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా ఒక ఫార్మసిస్ట్ ఉన్నాడు అంటే రీసెర్చ్ కూడా పెరిగే అవకాశం కంపల్సరీ పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నా కంపెనీ మేము డ్రగ్ డిస్కవరీకి పోతున్నప్పుడు సో ఫార్మసిస్ట్ కంపల్సరీ ఇన్వాల్వ్ కావాలి. రైట్. సో వాళ్ళ ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ అండ్ లెర్న్. సో అట్లా వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఇండస్ట్రీకి రావడము. సో ఇక్కడ ప్రభుత్వం రెండు చేయాలండి, ఒకటి యూనివర్సిటీని ఇండస్ట్రీలకు కనెక్ట్ చేయడం, లింక్ చేయడం, అండ్ రెండవది గ్రాంట్స్ని ఎంకరేజ్ చేయడం. ఓకే. సో ఒక దాని మీద గ్రాంట్స్ ఎంకరేజ్ చేసేసి వాళ్ళు అప్పుడు స్టూడెంట్స్కి ఏమవుతుందంటే నేను ఆ ఫెలోషిప్ కొట్టాలి, రైట్, రీసెర్చ్ చేయాలి అనే దాని మీద మనం ఎక్కువ క్లారిటీ ఇవ్వాలి. ఫెలోషిప్స్ గవర్నమెంట్ నుంచే కాకుండా ఒక్కొక్కసారి ప్రైవేట్ సెక్టర్ ఉంది. ఇప్పుడు మా కంపెనీ ఉంది, సో మేము ఆనరబుల్గా స్పాన్సర్ చేస్తాం. ఓకే. సో ఎందుకంటే ఏదైతే మా డ్రగ్స్ స్క్రీనింగ్ ఏదైతే చేస్తున్నారో సో మేము వాళ్ళకి పంపించేసి సో వాళ్ళు ట్రైనింగ్ ఉన్నట్టు అవుతుంది. అదేవిధంగా మాకు ఒక క్వాలిటీ అస్యూరెన్స్ వస్తుంటుంది, అంటే అథెంటికేషన్ ఉంటుంది ఫార్మసిస్ట్ చేశాడు అనేది. సో దానివల్ల కంపల్సరీ జాబులు పెరుగుతాయి. కాకపోతే గవర్నమెంట్ మాత్రం ఒక పర్టికులర్ జీవో ఇష్యూ చేసి ఆ ఫార్మసీ స్టోర్ వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ ఫోటో ఐడెంటిఫికేషన్, వాళ్ళ సర్టిఫికేట్, ద ఫార్మసిస్ట్ మస్ట్ షుడ్ బి ఇది ఎన్షూర్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఫార్మా ఇండస్ట్రీతో పాటుగా అనుబంధంగా పెరిగేటువంటి పరిశ్రమలు కానీ ఏముండే అవకాశం ఉంది? అట్లాగే అనుబంధంగా పెరిగేటువంటి నాలెడ్జ్ సైన్స్ బ్రాంచ్ బయోటెక్నాలజీ ఉంది. సో బయోటెక్నాలజీ కూడా మనకి దిస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ మనకి తెలంగాణ స్టేట్లో కానీ హైదరాబాద్లో కానీ పెరిగే అవకాశం ఉంది తప్పకుండా అండి. ఇప్పుడు మన జీనోమ్ వ్యాలీ ఉంది, జీనోమ్ వ్యాలీ కంప్లీట్గా బయోటెక్నాలజీ మీనే రీసెర్చ్ నడుస్తుంటుంది. సో దే గట్ లాట్ ఆఫ్ రిజల్ట్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఏదో రీసెర్చ్ జరుగుతుందో ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇండస్ట్రీకి అప్లికేషన్ చేయలేకపోతున్నాం మనం. రైట్. ఓకే. ఒక రీసెర్చ్ ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, సో చాలా ఫండింగ్ పెడుతున్నారు, కానీ వాళ్ళు ఇండస్ట్రీకి అనుబంధం కాలేకపోతున్నారు. సో అక్కడ ఎవరైతే ఒక డైరెక్ట్ ఆ టీమ్ సైంటిస్ట్ ఉంటాడో ఆయన ఎవరైతే ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి పిహెచ్డి స్టూడెంట్ ఉంటారో దే హ్యావ్ టు మస్ట్ అండ్ గో టు ద ఇండస్ట్రీ. సో ఆ అనుబంధం అనేది ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్లీ. సో బయోటెక్నాలజీ కూడా పెరిగే అవకాశం, బయోటెక్నాలజీ నానో టెక్నాలజీ మీద వరల్డ్ ఇప్పుడు యూజ్ ఉంది. ఇంకా ఎనీ అదర్ ఇండస్ట్రీస్ దీంతో రిలేట్ అయినవి ఏమైనా ఉన్నాయా ఇంకా పెరిగే అవకాశం? అంటే రెండండి ఇందులో. సో ఒక ఫార్మస్యూటికల్ కంపెనీతో సో గ్రో అయ్యేటప్పటికి బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, సో ఇట్లా ఈ నానో టెక్నాలజీ అనేది ఇవాళ వరల్డ్ లో వెరీ యూజ్ టెక్నాలజీ. సో దాని మీద ఇప్పటివరకు మన దగ్గర నానో టెక్నాలజీ పెద్ద అది లేదు. సో నాకు తెలిసి ఢిల్లీలో ఒకటి ఉన్నట్టున్నది. సో ఇక్కడ చిన్న చిన్న చేస్తున్నాయి కానీ సో దానికి గ్రాంట్స్ ఉన్నాయి. సో మేజర్ ఇంటర్నేషనల్ గ్రాంట్స్ ఉన్నాయి నానో టెక్నాలజీ మీద. సో అమెరికన్ గవర్నమెంట్ అయితే దే ఆర్ స్పెండింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నానో టెక్నాలజీ మీద రాదర్ దెన్ అదర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో అట్లా గవర్నమెంట్ ఏదైనా ఒక నిచ్ ఏరియా తీసుకోవాలి, నిచ్ ఏరియా తీసుకొని అట్రాక్ట్ చేస్తే సో రీసెర్చ్ ఓరియంటెడ్ ప్లస్ ఇండస్ట్రీ కనెక్టివిటీ. ఇంకొక మనకి యాజ్ మన ఇండియన్ కంట్రీ దట్ ప్రొడ్యూసెస్ ఫార్మాస్యూటికల్స్ దాంతో మిగిలిన దేశాలతో పోల్చేస్తే దీనికి ఒక ప్రత్యేకమైన బాధ్యత కూడా ఉంది. ఇట్స్ ఏ మోస్ట్ పాపులస్ కంట్రీ, ఎక్కువ జనాభా ఉన్నది, పేదలు ఎక్కువ ఉన్నటువంటి దేశం. ఇక్కడ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనే వాటిని అటు సెంటర్ కానీ ఇటు స్టేట్ కానీ వాటి యొక్క ప్రైసెస్ని కానీ వాటి అవైలబిలిటీని కానీ ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మోస్ట్ రీసెంట్లీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఉండేటువంటి ఈ సబ్సిడీ కానీ దీని కానీ అయితే మెల్లగా అవి పోతున్నాయి. మళ్ళీ వాడి దే ఆర్ గోయింగ్ టు బి కాస్ట్లీ అనేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రపంచమే దీనికి ఒక క్యాన్సర్కి ఉపయోగించే డ్రగ్ కానీ సో ఒకటి కొంతమంది బ్లీడింగ్ మన ఒక డ్రగ్ గురించి అంటే వన్ హూ ప్రొఫ్యూజ్లీ బ్లీడ్స్ అనమాట, బ్లీడింగ్ ఆగదు, క్లాట్ కాకుండా పోతూ ఉంటుంది. వాళ్ళకి యూజువల్గా ఒక డ్రగ్ ఉందనమాట. ఆ డ్రగ్ ఖరీదు పెంచేస్తే దాన్ని మనుషులు జీవించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నిజంగానే ఆ పరిశోధనకు కానీ రీసెర్చ్కి కానీ పేటెంట్కి కానీ ఖర్చులు చూస్తే భారీగా ఉండొచ్చు. కానీ అది దాని యొక్క అవసరం మాత్రం ఒక పేదవాడికో మరొకటికో ఉంటుంది. దీనిని ఇట్లాగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి సంబంధించి ఇతర దేశాల్లో ఉండేటువంటి పాలసీ ఏమిటి, మనం ఈ పాలసీని మన గవర్నమెంట్స్ సెంటర్ స్టేట్స్ ఎట్లా పెట్టి అదే ఇప్పుడు అమెరికా చూసుకుంటే ఒబామా హెల్త్ కేర్ అని ఉంటుంది. రైట్. సో ఒబామా హెల్త్ కేర్ ఏంటంటే కంప్లీట్ మిడిల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి
ఒక 80% సబ్సిడీలో డ్రగ్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఆ మిగతా ఏదైతే 80% వీళ్ళకి ఇచ్చారో ఆ 80%ను ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, అంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు, సో వాటి మీద వాళ్ళు ట్యాక్సెస్ వేయడం జరుగుతుంది. సో ఈ పాలసీ విధానంలో మన గవర్నమెంట్లో అదేమవుతుందంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. సో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే క్వాలిటీ డ్రగ్ ను ఇప్పుడు చాలా మంది వెళ్తుంటారు. సో ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో, సో ఇండస్ట్రియలిస్ట్ ఎప్పుడు కానీ ఒక లోకల్ పట్టుకొని లింక్ వేసుకొని సో ఆ హాస్పిటల్కి అమ్మడం. సో అట్లా నకిలీ ఏర్పడడం వల్ల సో ఏమైతుంది అంటే ఒక అపోహకు ఏర్పడుతుంది. సో ఆ అపోహను కొట్టే బాధ్యత మాత్రం గవర్నమెంట్ ఉంటుంది. సో కంటిన్యూగా వాళ్ళు మానిటర్ చేయడం, సో అందులో కరెక్ట్ ఫార్మసిస్ట్ ఉంచడం, దానివల్ల మాత్రం కంపల్సరీ మనం గవర్నమెంట్ తగ్గించవచ్చు. ఇక్కడ ఏంటంటే పాలసీ విధానం, సిస్టమ్ విధానాన్ని చేంజ్ చేస్తే మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ మోహన్ గారు. సో మొత్తానికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అట్లా ఫార్మాబాద్గా పేరొందినటువంటి హైదరాబాద్లో అతి త్వరలోని విశ్వవిద్యాలయం కూడా ఏర్పరచుకోబోతోంది. కాబట్టి ఇటు ఇండస్ట్రీకి ఇటు విద్యకి ఉండేటువంటి లింక్ పెరగాలనేటువంటి మనకు సజెషన్ మనకు వస్తుంది. అదేవిధంగా ఈ ఫార్మా ఇండస్ట్రీ వల్ల రాబోయేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ కొత్త జీడిపి కానీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా మరింత మంది పెట్టుబడి పెట్టడానికి రావడానికి కూడా అవకాశం ఉంది. అట్లాగే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో ఉండేటువంటి వారికి యొక్క సమస్యలు కూడా పరిష్కరించగలిగితే వాళ్ళు కూడా పరిశోధనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రభుత్వం ఎక్కువగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అట్లా విధంగా కాలుష్య నివారణకు సంబంధించి ఇంతకుముందు చాలా ప్రభుత్వాలకు సంబంధించి తీసుకొని ఒక కొత్త పద్ధతిని, ప్రత్యేకమైన పద్ధతిని ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం వల్ల మొత్తం విష పదార్థాలన్నింటినీ కూడా శుద్ధి చేసేటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకోవడం వల్ల కూడా పొల్యూషన్కు సంబంధించినటువంటి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. అదేవిధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక విధానం తీసుకుని తప్పనిసరిగా హ్యూమన్ ఫేస్ ఉండే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా డ్రగ్స్ని చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఫార్మసిస్టుని తప్పనిసరిగా ఫార్మసిస్టు మందులు విక్రయించే చోట ఉండాల్సినటువంటిది అవసరం ఉంది అనేటువంటి సజెషన్ కూడా వచ్చింది. ఇది నాటి 1 మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.